డ్రగ్ ఎడిక్ట్ అయ్యి అతను సాధారణ జనజీవితం నుంచి దూరంగా ఉండి దాని మీదే బతుకుతున్నాడు. అతనికి ఈ మీరు చెప్పేటువంటి ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ సాధారణ వ్యక్తిగా అంటే డ్రగ్స్ తీసుకోవడానికి ముందు ఏ విధంగా ఉండేవాడో అలాగే మళ్ళీ మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా అందరూ మారిపోతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ్ అనే సినిమా హీరో ఉంది. ఆ హీరో యొక్క తమ్ముడు డ్రగ్ అడిక్షన్ తోటి యాక్సిడెంట్ తోటి చచ్చిపోయాడు. వాళ్ళ మాత్రం గతంలో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అతను ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి మాకు తెలిసినారు, మా క్లినిక్ అప్రోచ్ అయ్యారు. ఎందుకు ట్రీట్మెంట్లు తీసుకోలేదంటే సోషల్ స్టిగ్మా, పరుగు పోతుంది. నిజం చెప్పాలంటే చాలామంది డ్రగ్ అడిక్ట్లు సినిమా డిపార్ట్మెంట్లో ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఈ మూడింటికి నేను చాలామంది ట్రీట్మెంట్ ఇచ్చాను. వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు, కానీ వాళ్ళు మొఖాలు చూస్తే 10 ఏళ్ల క్రితం మొఖాలకి ఇప్పుడు మొఖం రంగు రుచి చెక్కుతాం చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. వాళ్ళు చాలా పాపులర్ డైరెక్టర్లు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ డ్రగ్ అడిక్ట్లు ఉన్నాయి. అత్యంత ప్రముఖుల్లో చాలా కుటుంబాలు మమ్మల్ని అప్రోచ్ అయినాయి. వాళ్ళ ఇళ్లలో ఈ ప్రాబ్లమ్స్ అని. ఈ రీసెంట్గా అయితే ఒక పెద్ద హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి వాచ్మెన్ల దగ్గర వాళ్ళ ఇల్లు 12 కోట్ల 13 కోట్ల ఉంటుంది. వాచ్మెన్ల దగ్గర వీచ్మెన్ దగ్గరకు 100 రూపాయలు ఇవ్వ, ఒక 50 రూపాయలు ఇవ్వ, ఇలా అడుక్కుంటున్నాడు. రీసెంట్గా ఒక 4-5 నెలల క్రితం ట్రీట్మెంట్ మొదలుపెట్టాం, తగ్గిపోయింది. అంటే పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎవరికి చెప్పడం ఇష్టం లేక భయపడిపోయి దాన్ని అలా దాచి ఆఖరికి ఫైనల్గా డెత్ వరకు తీసుకొస్తారండి. చిన్న కుటుంబాల్లో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఆలోచించి అక్కడ కూడా భయపడతారు. అవన్నీ వదిలేయాలి, ఎందుకంటే అదే ఒక జబ్బు. ఎడిక్షన్ అనేది జబ్బు కింద చూడాలి తప్పించి పరుగు పోతుంది అనేది చూసుకోకూడదు. అది క్యాన్సర్ అలాగా, హార్ట్ అటాక్ అలా, అది కూడా ఎడిక్షన్ అనేది. దీన్ని ఏమంటారు? సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటారు వీటిని. ఎనీ సబ్స్టెన్స్ తీసుకుంటే సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటారు. ఆల్కహాల్కి ఒక పేరు ఉంటుంది, నికోటిన్కి ఒక పేరు ఉంటుంది, మళ్ళీ పేర్లు వేరు, అన్నీ కలిపి సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్లోకి వస్తాయి. ఇప్పుడు సాధారణంగా కుటుంబంలో కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, తండ్రి కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, వాళ్ళు డ్రగ్ ఎడిక్ట్ అయినప్పుడు వాళ్ళు గుర్తించే అవకాశం ఉంటుందా, ఉండదా? అంటే డ్రగ్ అడిక్ట్ అనే వాళ్ళకి తెలియదు, కానీ ప్రవర్తనలో చాలా డిఫరెన్స్ వస్తుందండి. అంతెందుకు లేడీస్ చాలా మంది ఉన్నారు, డ్రగ్స్ ఒకటే కాదు, ఆల్ప్రోజాలము, జోలిప్రిడెన్ టాబ్లెట్స్, నెర్ఫ్లక్స్ టాబ్లెట్స్ ఇవి వాడేస్తున్నారు. వాళ్ళు మత్తులో ఉంటారు, చిన్న విషయాన్ని కోపడుతుంటారు, సర్జన్లు వేస్తుంటారు, డోర్ ధనాలు వేసేస్తుంటారు, ఎప్పుడు రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ మీద కూర్చుంటారు, అతిగా ప్రవర్తిస్తుంటారు. ఆ విషయాలు అమ్మకు బాగా తెలుసండి. వీడేదో తేడా ఉంది, వీడేదో అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, కానీ ఎక్కడో తప్పు. ఆల్కహాల్ అయితే ఇమీడియట్గా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి రూములో, ఏసీ రూముల్లో కదండి వాళ్ళకి, తీసిన వెంటనే స్మెల్ వచ్చేస్తుంది అది. బట్ ఇది కూడా స్మెల్ వస్తుంది, కానీ అంత ఐడెంటిఫైడ్గా చెప్పలేం. స్మోకింగ్ లాగా స్మెల్ వచ్చినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ ఆర్డర్ వస్తుంది కొద్దిగా. ఇది డ్రగ్స్కి అసలు స్మెల్ రాదు. ఇలాంటి దుర్వాసనాలకి దూరంగా ఉండాలంటే యువత కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళు కాపాడుకోగలుగుతారు? అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ కామన్ అండి. స్ట్రెస్ లేకుండా ప్రపంచం లేదు. అసలు స్ట్రెస్ లేకపోతే జీవితమే లేదు. స్ట్రెస్ వచ్చింది కాబట్టి ఇది తాగుతానంటాం కాదు. స్ట్రెస్ నుంచి బయటపడడానికి వందలాది పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు తీసుకోవాలి. నెంబర్ 2, అమ్మా నాన్నలో కెరీర్ ఈ విధంగా వెళ్ళాలని ప్రెజర్ పెట్టకూడదు. అసలు వాళ్ళకంటూ ఒక రుచి ఉంటుంది. వంకాయ కూర బాగుందంటే వంకాయ కూర నువ్వు తిను, వంకాయ కూర బాగుంటుంది తిను, వంకాయ కూర బాగుంటుంది తిను అని చెప్పేసి పిల్లల్ని ప్రెజర్ పెట్టినట్టుగా నువ్వు ఐటీలోకి వెళ్ళు, సాఫ్ట్వేర్కి వెళ్ళు, బీటెక్ చేసా, ఐఐటీ చేసి, ఎన్ఐటీ చేసి అని చెప్పేసి బాగా ప్రెజర్ పెడతారు. అది నచ్చదండి. ఐఐటీలో ఎన్ఐటీలో జాయిన్ అయిన ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారంటే ఆడ అసలు కోపప్ కాలేడు అక్కడ. సో వాస్తవాన్ని గమనించాలి, యాక్సెప్ట్ చేయాలి. నెంబర్ 3, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ స్ట్రెస్ పెరిగిపోయిన వాస్తవమే. స్ట్రెస్ మేనేజ్మెంట్ తీసుకోవాలి, ఫ్యామిలీ రిలేషన్షిప్ పెంచుకోవాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి, మంచి ఫిజికల్ ఎక్సర్సైజులు, మెంటల్ ఎక్సర్సైజులు చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆరోగ్యకరమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో, జ్యూసులు తాగడం కానీ, ఫ్రూట్స్ తిన్నా కానీ, ఆకుకూరలు కానీ తిన్నప్పుడు అది తాగాలి, తినాలనే కోరిక అసలు పుట్టదండి. అసలు ట్రిగ్గర్స్ అంటాం. ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఆ వ్యక్తిని చూస్తుంటే తాగాలనిపిస్తుంది, ఆ వ్యక్తిని చూస్తుంటే పేకట్టాలనిపిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ కనిపించాడండి, మీలాంటి ఫ్రెండ్ నాకు కనిపించాడు అనుకోండి, ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం పెట్టిన సెషన్ గుర్తొస్తుంది, మళ్ళా వేద్దామా? అవి ట్రిగ్గర్స్ అంటే. ఒక వ్యక్తిని చూస్తే ట్రిగ్గర్ రావచ్చు, ఓ ఫీలింగ్ చూస్తే ట్రిగ్గర్ రావచ్చు, ఒక పరిస్థితిని చూస్తే ట్రిగ్గర్ రావచ్చు. అటువంటి ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్మర్స్ అని ఉంటాయి. ఏది చూస్తే వీడికి మెరుపులంటే ఆనందం వచ్చింది, ఏది చూస్తే గర్వంగా ఫీల్ అయ్యాడు,
8th క్లాస్లో పాస్ అయ్యాడు, 10th క్లాస్లో పాస్ అయ్యాడు, ఇంటర్లో పాస్ అయ్యాడు, అవి గుర్తు తెచ్చుకుని అప్పుడు సక్సెస్ అయింది ఇప్పుడు ఎందుకు సక్సెస్ లేదని చెప్పేసి పౌరుషంగా తీసుకుంటే వాడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కరేజ్ పెరుగుతుంది. ఆ విధంగా అమ్మానాన్ని ఎంకరేజ్ చేయడం మనిషి ఎదవా అన్నీ నీ మేనమత్త పడుకులు వచ్చినాయిరా చూడు, ఎదురింటి లక్ష్మి అంటే కూతురు చూడు ఎంత బాగా వచ్చింది, ఏదో కంపారిజన్ చేసి ఈ పిల్లోడిని వీళ్ళే తాగుబోతులుగా, వీళ్ళే తిరిగిపోతులుగా, వీళ్ళే అడిక్టెడ్లుగా తల్లిదండ్రులు మారుతున్నారండి. తల్లిదండ్రులు ఎలా తయారంటే బాసుల్లో తయారయ్యారండి. ఎప్పుడు పిల్లలు పట్టుకుని ఎవడో ఒకటితోటి కంపేర్ చేస్తూ ఆ విధంగా అవ్వాలని చెప్తుంటారు. ఆంధ్ర డిక్షనరీలో నచ్చిన ఒకే ఒక పదం అంటే కంపారిజన్. వాడు ఎలా ఉండడం నువ్వు అలాగ ఉండాలి. అదే అది నచ్చదు, వాళ్ళకి నచ్చదు అసలు. రైట్. సో అది పరిస్థితి. థ్యాంక్ యూ. నమస్తే.